హే సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారట్. మకర రాశి వాళ్ళకి జూన్ 2026 1 నుండి 30 వరకు ఎలా ఉంటుందో టారో ద్వారా గైడెన్స్ తీసుకుందామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడెన్స్. మకర రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉండబోతుంది? వాళ్ళ కెరియర్, ఫైనాన్షియల్స్, లవ్ లైఫ్, మ్యారిటల్ లైఫ్. కార్డ్స్ నేను అడగకుండానే వచ్చేసాయండి. మనం షఫిల్ చేస్తుంటేనే వాటిని తీసుకుందాం. చాలా కార్డ్స్ వచ్చాయండి, అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. యూజువల్లీ నేను 6 కార్డ్స్ తీసుకుంటాను. ఇవి ఎక్కువ వస్తున్నాయి అంటే ఎక్కువ మెసేజెస్ మీకు ఈ కార్డ్స్లో ఉన్నాయి. అన్నిటినీ తీసుకుందాం మనం. వెరీ గుడ్. మకర రాశి వారు, మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మీ కార్డ్స్ అన్నీ చూస్తుంటే మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్ అండి. మీకు ఇది ఎమోషనల్లీ హీల్ అవుతారు. మీ మనసు స్టెబిలిటీ కోరుకుంటుంది. విషెస్ ఫుల్ఫిల్ అవుతాయండి. మీకు ఈ నెలలో కార్మిక్ బ్యాలెన్స్ వస్తుందన్నమాట. కార్మిక్ బ్యాలెన్స్ తీసుకొచ్చే పవర్ఫుల్ మంత్గా కనిపిస్తుంది. ఈ నెలలో ఓల్డ్ పెయిన్ఫుల్ ఫేజ్ ముగిసి కొత్త బిగినింగ్స్ మరియు స్టెబిలిటీలోకి రావడం కనిపిస్తుందండి. మీ కార్డ్స్ ఓవరాల్గా ఏం చెప్తున్నాయంటే ద డెత్. ఇక్కడ మనకి డెత్ కార్డు ఉంది కదా, ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఓల్డ్ సైకిల్ ఎండింగ్ అండి. ఈ నెలలో మీ లైఫ్లో స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ ఉంది. ఓల్డ్ సైకిల్ ఎండ్ అయ్యి మైండ్ సెట్ చేంజ్ అవుతుందన్నమాట. మీది ఎమోషనల్ రిలీజ్ జరుగుతుంది. మీకు న్యూ చాప్టర్ బిగినింగ్ కనిపిస్తుందండి. మొదట్లో కొన్ని ఎండింగ్స్ పెయిన్ఫుల్గా అనిపించినా అవే మీ గ్రోత్కి రీజన్ అవుతాయి. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు వాట్ ఈజ్ ఎండింగ్ నవ్ ఈజ్ మేకింగ్ స్పేస్ ఫర్ సంథింగ్ బెటర్. ఏదైతే ప్రస్తుతం ఎండ్ అవుతుందో అది మీ లైఫ్లో స్పేస్ని క్రియేట్ చేస్తుందండి, మంచి న్యూ బిగినింగ్స్ కోసం. అదే చెప్తుంది మీ డెత్ కార్డ్, అదే చెప్తుంది అనమాట. ఎమోషనల్ అండ్ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే మీకు 3 ఆఫ్ సోర్డ్స్. ఈ 3 ఆఫ్ సోర్డ్స్ ఏం చూపిస్తుందంటే పాస్ట్ హార్ట్ బ్రేక్ లేదా ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్ కొంచెం ఎఫెక్ట్ చేస్తుందండి. మీకు బ్రేకప్ జరిగిందా మకర రాశి వాళ్ళకి పాస్ట్లో? ఆ డిసప్పాయింట్మెంట్ కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది మిమ్మల్ని. ట్రస్ట్ ఇష్యూస్, ఎమోషనల్ పెయిన్, సపరేషన్ మెమరీస్ అన్నీ సర్ఫేస్కి వస్తాయండి. కానీ ఈ ఎంప్రెస్ కార్డు ఉంది చూసారా, ఇదేం చెప్తుందంటే మనకి హీలింగ్ మరియు లవ్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మీకు బ్రేకప్ జరిగింది కానీ దాని నుంచి మీరు హీల్ అవుతున్నారనమాట. నర్చరింగ్ రిలేషన్షిప్స్ మీ లైఫ్లోకి వస్తున్నాయి. ఫెమినైన్ అబండెన్స్ ఈ నెలలో పెరుగుతుందండి. మీ లైఫ్లోకి ఎవరో బ్యూటిఫుల్ ఫెమినైన్ ఎనర్జీ కలిగిన వాళ్ళు, వెదర్ ఇట్ ఈజ్ మేల్ ఆర్ ఫీమేల్, ఎవరైనా సరే, ఆడవాళ్ళు మగవాళ్ళు అంత తేడా లేకుండా ఎవరైనా సరే ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది కదండి. నర్చరింగ్ ఎనర్జీనే ఫెమినైన్ ఎనర్జీ. ఎవరైతే రిలేషన్షిప్లో కేర్గా బాండింగ్ డెవలప్ చేసుకోవాలని ఎంతో ప్రేమగా చూస్తారా, దాన్నే ఫెమినైన్ ఎనర్జీ అంటారు. అది మీ లైఫ్లో రాబోతుందండి. ఈ 4 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మనకి రిలేషన్షిప్ స్టెబిలిటీ ఎనర్జీ కనిపిస్తుందండి. స్టెబిలిటీ వైపు వెళ్తున్నారు. ఫ్యామిలీ హ్యాపీనెస్, సెలబ్రేషన్స్ వస్తాయి మీ లైఫ్లో. ఎంగేజ్మెంట్ లేదంటే మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటారండి. పీస్ఫుల్ హోమ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. సింగిల్స్కి స్టేబుల్ కనెక్షన్ ఎంట్రీ అవుతుందండి. ఈ 9 ఆఫ్ కప్స్ కూడా మనకు అదే చెప్తుందన్నమాట. ఈ 9 ఆఫ్ కప్స్ అంటేనే విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డు. మీరు ఎమోషనల్లీ ఒక ఇంపార్టెంట్ హ్యాపీనెస్ని అచీవ్ చేసే అవకాశం ఉందండి. ఇంకా మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే కొత్త ఆపర్చునిటీ లేదా ఎగ్జైటింగ్ న్యూస్ వస్తుందన్నమాట మీ లైఫ్లో. మనీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుందండి. మీకు సేవింగ్స్ పెరుగుతాయి. ప్రాక్టికల్ డెసిషన్స్ బెనిఫిట్ని ఇస్తాయి. ఎస్పెషల్లీ ఉమెన్కి కెరీర్ గ్రోత్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉందండి. ఇంకా లేడీస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఉమెన్కి మీ కెరియర్లో గ్రోత్ కనిపిస్తుందండి. పేజ్ ఆఫ్ వాండ్స్ మనకేం చెప్తుందంటే కొత్త ఆపర్చునిటీ లేదా ఎగ్జైటింగ్ న్యూస్ వస్తుంది మీ వైపు. న్యూ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోగలుగుతారండి మీరు. మీకు ఒక బిజినెస్ ఐడియా వస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకైతే ట్రావెల్ చేస్తారండి మీరు.
క్రియేటివ్ స్టార్ట్ కూడా కనిపిస్తుంది. ట్రావెల్ చేసినప్పుడు మనం చాలా చోట్లకి వెళ్తాము, చాలామందిని కలుస్తాము. మనం ఇవన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్గా మనలో క్రియేటివిటీ పెరుగుతుంది కదా, అదొకటి మీలో డెవలప్ అవుతుందండి. ఈ నైట్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మనకిక్కడ ఈ నెల వర్క్ రిలేటెడ్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ చేంజెస్, ట్రావెల్, ఎనర్జెటిక్ వర్క్ ఎన్విరాన్మెంట్ అన్నీ కనిపిస్తున్నాయండి. కానీ ఇంపల్సివ్ డెసిషన్స్ ఒక్కటి మాత్రం అవాయిడ్ చేయండి. ఇంపల్సివ్ డెసిషన్స్ని అవాయిడ్ చేశారు అంటే మీరు ఆటోమేటిక్గా గ్రోత్ని చూస్తారండి. ఈ కార్డులో ఇతను చూసారా, పని చేసి చేసి పాపం ఇంకా ఎంత చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారు. అట్లాగా ఇంపేషెంట్గా ఉండకుండా, ఇంపల్సివ్ డెసిషన్స్ వైపు వెళ్లకుండా కొంచెం వాటిని అవాయిడ్ చేయండి. ఈ 7 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మనకి ఈ నెల మీరు చాలా ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫ్యాంటసీస్ పెరుగుతాయి అన్నమాట మీకు. ఓవర్ థింకింగ్, టూ మెనీ చాయిసెస్, అన్క్లియర్ డైరెక్షన్ కనిపిస్తుంది మీకు కొద్దిగా. ఈ ఎనర్జీని కొంచెం బ్రేక్ చేయడానికి మీరు రియాలిటీలోకి రండి. ఊహల్లో ఎక్కువ ఉండొద్దండి, అవి మనకి మంచిది కాదు. ఎప్పుడైనా సరే మన కాళ్ళు భూమి మీద ఉండాలి, అది అందరికీ మంచిది. నాట్ ఎవ్రీ ఆప్షన్ ఈజ్ మీంట్ ఫర్ యూ, చూజ్ వైజ్లీ. అన్ని ఆప్షన్స్ మనకు కాదండి. లైఫ్లో మనకి ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే అవసరమో దాన్ని చూస్ చేసుకోండి వైజ్గా. జస్టిస్ కార్డ్ వచ్చింది కదా మనకి. ఈ లాస్ట్లో జస్టిస్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ నెల కర్మ బ్యాలెన్స్ స్ట్రాంగ్గా పనిచేస్తుందండి. ఒకవేళ మీకు కోర్టు కేసులు ఏవైనా ఉంటే మీ ఫేవర్లో జస్టిస్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి. ట్రూత్ రివీల్ అవుతుంది, ఫెయిర్నెస్ పెరుగుతుందన్నమాట. సిచ్యువేషన్స్లో లీగల్ మ్యాటర్స్ ఫేవర్గా టర్న్ అవుతాయండి. మీకు ఇంపార్టెంట్ డెసిషన్ జరిగే అవకాశం ఉంది ఈ నెలలో. మీ యాక్షన్స్కి ఎక్స్ట్రా రిజల్ట్స్ వచ్చే మంత్ అండి ఇది. మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా హెల్త్ ఎలా ఉందంటే మీ హెల్త్ ఇంప్రూవింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్లీప్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఈ మంత్లో తగ్గుతుందండి. మీ రొటీన్ బ్యాలెన్స్ మీరు కనుక ఒక రొటీన్ మెయింటైన్ చేశారు అంటే మీ స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్లీప్ ఇష్యూస్ ఇవన్నీ ఎగిరిపోతాయి. గాల్లో ఒక ఇట్లాగా ఉఫ్ అంటే ఎగిరిపోతాయి కదా, అట్లాగా అన్నీ మీరు రొటీన్ ఒక్కటి మెయింటైన్ చేశారంటే మీ లైఫ్, మీ హెల్త్ అన్నీ సెట్ అయిపోయినట్లేనండి. ఎప్పుడైనా సరే మనకి అదృష్టాన్ని తెచ్చిపెట్టేది ఏంటంటే మన హార్డ్ వర్క్, రొటీనేనండి. మనం ఒక రొటీన్ని ఫామ్ చేసుకుంటూ ఉన్నామంటే దానికి రిజల్ట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. మీకు ఈ నెలలో లక్కీ కలర్స్ ఏంటంటే డార్క్ గ్రీన్, బ్రౌన్, వైట్. లక్కీ డేట్స్ వచ్చేసరికి June 4th, 9th, 13th and 22nd, 27 and 30. ఈ రోజుల్లో కాంట్రాక్ట్స్ కానీ లేదంటే ఇంటర్వ్యూస్ ఏమన్నా ఉంటే అటెండ్ చేయడం కానీ, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకునేదైనా, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ టాక్స్, లేదంటే లవర్స్ ప్రపోజ్ చేసుకునేదైనా, ఇన్వెస్ట్మెంట్ గురించి, ట్రావెల్ ప్లాన్స్, ఇవన్నీ ఈ రోజుల్లో చేసుకోండి. పాజిటివ్గా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఫైనల్ గైడెన్స్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఈ జూన్ మంత్ మీకు ఎమోషనల్ హీలింగ్ కనిపిస్తుందండి. ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ ఉంది. ఫైనాన్షియల్లీ స్టేబుల్ అవుతారు మీరు. కొంచెం విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి. ట్రావెల్ చేస్తారు మీరు మంచిగా. ఎంజాయ్ చేయండి సమ్మర్. కార్మిక్ జస్టిస్ జరుగుతుంది. మీకు ఏదన్నా కోర్టు కేసులుంటే వాటిల్లో మీకు మీ వైపు పాజిటివ్గా మీకు జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. బిగ్ గైడెన్స్ ఏంటంటే రిలీజ్ ద పెయిన్ ఆఫ్ ద పాస్ట్ సో యూ కెన్ ఫుల్లీ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ అహెడ్. మీకు చాలా బ్లెస్సింగ్ కనిపిస్తున్నాయండి. మీకు గతంలో ఏదైతే పెయిన్ ఉందో ఊహల్లో నుంచి వాటన్నింటి నుంచి బయటకు వచ్చారంటే మీ లైఫ్ అమేజింగ్గా ఉంటుంది. జూన్ నెల సూపర్ మంత్ అండి. ఏ ట్రాన్స్ఫర్మేటివ్ మంత్ వేర్ ఎండింగ్స్ లీడ్ టు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, స్టెబిలిటీ అండ్ పవర్ఫుల్ న్యూ బిగినింగ్స్ ఆర్ అహెడ్. మకర రాశి వాళ్ళకి క్యాప్రికాన్ ఎ వెరీ అండ్ హ్యాపీ మంత్ అహెడ్ అండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మర్చిపోయాను ఏం అడగాలనుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.